నమస్తే. హిందుత్వ యొక్క గొప్పతనం అనే విషయం గురించి మొదటి భాగం విడుదల చేయడమైంది. ఇది రెండవ భాగం. ఈ రెండవ భాగంలో హిందూ కుటుంబంలో జరిగే పూజలు ఎలా ఉంటాయి, దేవాలయాల్లో పురోహితులు ఉండడం, అక్కడికి వెళ్ళడం, అసలు వీటన్నిటికీ ప్రాధాన్యత ఏమిటి, ఇవన్నీ ఇలా ఎందుకు చేశారు, మన పెద్దలు ఎందుకు ఇలా చేయమన్నారు అనే విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మొట్టమొదటిది, ఉదయం అయ్యింది, ఎప్పుడు లేయాలి. ఆ రోజుల్లో కోడి కూత అది గుర్తుపెట్టుకునేవాళ్ళు. సరే, ఎవరు ముందు లేయాలి, ఏం చేయాలి? కుటుంబాన్ని నడిపించేటటువంటి మహిళ అంటే తల్లి మొదట లేచి తలస్నానం చేసి బట్టలు మార్చుకొని ఇంటి వెలుపల ఉన్నటువంటి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తూ స్తోత్రం దేవునికి చేస్తుంది. ఇది ఎందుకు ఇలా పెట్టారు అంటే, ఉదయకాలంలో సకాలంలో లేయాల, కానీ లేయమంటే లేరు, మేల్కోరు. అందుకని తల్లి మొదటగా లేచి ఆ స్తోత్ర గీతం పాడడము లేదా గంట వాయించడం, మళ్ళీ ఇంటి లోపలికి వచ్చి పటాలకు కావచ్చు, పూజ గదిలో పూజ చేయడం, మంత్రాలు ఉచ్చరించడం, ఆ గంట కొట్టడంలో కుటుంబ సభ్యులందరూ కూడా అలర్ట్ అయి వారి వారి పనులను మొదలు పెట్టడానికి ఒక ఏర్పాటు. ఇక్కడ తల్లి ఇంటిలో ఉన్న వాళ్ళకి ఎలా చేస్తూ ఉంటే, తండ్రి ఏం చేసేవాడు, నది దగ్గరికి వెళ్ళి కింద టవల్ లాంటివి చుట్టుకొని సూర్య నమస్కారం చేసేవాడు. నదిలో మునిగి సూర్యకిరణాలు శరీరం మీద పడితే రెండు ప్రయోజనాలు అనేకం ఉన్నాయి, అందులో ముఖ్యమైనవి రెండు. మొదటిది ఏమిటి, శరీరం పైన ఉన్న సూక్ష్మజీవులు నశించడం. రెండవది ముఖ్యమైనది, శరీరం డి విటమిన్ పొందుతుంది. అయితే అప్పట్లో ఈ విటమిన్లు ఇవన్నీ తెలియవు, అయినా మన వాళ్ళు వీటన్నిటిని మన కొరకు ఏర్పాటు చేశారు. కాబట్టి పెద్దలు చెప్పిన దానిలో ఎంతో అర్థము పరమార్థము ఉంటుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మార్నింగ్ వాక్ అంటూ ఉంటాం, ఉదయపు నడక. ఇక్కడ కుటుంబ సభ్యులు ఉదయం, ముఖ్యంగా తల్లి, ఆమె ఆరోగ్యం బాగుండాలి కాబట్టి ఆమె ఈ పూజ చేసేటప్పుడు ఇంటి వెలుపల తిరగడం, నడవడం. ఈయన ఇంటి పెద్ద నది వరకు వెళ్ళి నదీ స్నానం చేసి సూర్య నమస్కారం చేసి తిరిగి వస్తారు. ఇలాగా కాలకృత్యాలు మొదలవుతాయి. ఇది ఒక ముఖ్యమైన ఏర్పాటు. ఇది చాలా గొప్ప విషయం. అనేక వేల సంవత్సరాల ముందే ఆలోచించి కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలని పెద్దలు చెప్పిన విషయం. తర్వాత పూజకు ప్రత్యేకమైన గది ఉంటుంది. అంటే దేవుని ఆరాధించడానికి కొంత స్థలాన్ని కేటాయించి పెడతారు. ఇది దైవభక్తికి నిదర్శనం. తర్వాత పూజారి, దాని గురించి చూద్దాం. పురమునకు హితుడు. పురము అంటే అది ఒక గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, నగరం కావచ్చు. ఆ పురమునకు హితుడు. హితుడు అంటే మేలు తలపెట్టేవాడు. ఈయన ఎక్కడుంటాడు? సాధారణంగా ఊరు వెలుపల దూరంగా ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయం కొంత ఎత్తులో ఉంటుంది. అక్కడికి ఈయన ఉదయమే వెళ్ళి ఈయన అవసరమైన ఏర్పాట్లని చేసి ఈయన సిద్ధపడి అప్పుడు ప్రజల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి. ఈయన దైవ సేవకుడు అందామా, పూజారి అందామా, ఏదైనా చెప్పండి, ఈయన ప్రజల కొరకు ఈయన వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రజలు గుమికూడి వెళ్ళరు. ఒక్కొక్క కుటుంబమో ఒక్కొక్కరు వెళుతూ ఉంటే వచ్చిన వారికి వచ్చినట్టుగా ఆ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసి పంపించేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ కొంచెం కూర్చోవడం పద్ధతి. అంటే మెట్లు ఎక్కి వచ్చి ఉంటారు కదా, అలసట తీర్చుకోవడానికి కొంచెం కూర్చొని ఆ ప్రసాదాలు తీసుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా హ్యూమన్ సైకాలజీకి సంబంధించిన విషయం. ఇక్కడ కొంచెం ఆహ్లాదంగా మనసు కొంచెం ఉత్తేజం చెందడానికి ఇటువంటి ఏర్పాట్లు చేసి పెట్టారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, సామాజిక రోగాలు ఒకరి నుంచి ఒకరికి అంటుకో. సామాజిక రోగాలు అంటే ఇంతకుముందు కలరా ఉండేది,
టీబీ ఉంటుంది, ఈ మధ్యలో కరోనా వచ్చింది, చర్మ వ్యాధులు, ఇలాంటివన్నీ కూడా అందరూ ఒకచోట గుమికూడినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కరుగా లేదా కుటుంబము అట్లా చిన్న చిన్న పరిమాణాల్లో ప్రజలు వెళ్ళడం వల్ల అక్కడ ఈ కమ్యూనల్ డిసీజెస్ అంటే సామాజిక రోగాలు ఒకరి నుంచి ఒకరికి అంటుకునేటటువంటి రోగాలు ప్రజలకి అంటుకోకుండా ఉంటాయి, అది విస్తృతం కాకుండా ఉంటుంది అన్న ఒక ఆలోచనతో ఎప్పటికప్పుడు వచ్చిన వారిని వచ్చినట్లుగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి పంపించేస్తూ ఉంటారు. ఇంకా గుమికూడటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి, అది మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వారికి ఏమి ఇస్తారు? వెళ్ళిన వాళ్ళు ఓ కొబ్బరికాయ ఇస్తారు ఆయన చేతికి, అంటే పూజ. కొబ్బరికాయను సమర్పించిన తర్వాత అందులో ఒక భాగం మాత్రమే, సగభాగం మాత్రమే ఆయన తీసుకుంటారు. ఇప్పుడు ఆ పురోహితునికి ఈ అర్చన చేయించుకున్నవారు ఏమిస్తారు అంటే సంభావన ఇస్తారు. ఎంత ఇస్తారు? వారికి తోచింది ఇస్తారు. అంతే తప్ప ఇక్కడ మీ ఆస్తిలో ఎంత భాగం ఇవ్వండి, మీ సంపాదనలో ఎంత భాగం ఇవ్వండి, మీ జీతంలో ఎంత భాగం ఇవ్వండి, మీరు కూలీ చేసి సంపాదించిన దానిలో ఎంత భాగం ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు లాంటి మాటలేవి ఇక్కడ ఉండవు. వీళ్ళు ఇచ్చింది ఆయన తీసుకుంటారు, అంతవరకే. ఇది ఒక గొప్ప విషయం. పురోహితుడు నిర్దిష్ట సమయంలో వచ్చి దేవాలయాన్ని శుభ్రపరిపించి ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ప్రజలు రావడం కొరకు సిద్ధంగా ఉండడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. అలాగే నిర్దిష్టమైన సమయంలో దేవాలయ తలుపులు మూయబడతాయి. ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఇది మనం ఈ హిందుత్వలో తెలుసుకునేటటువంటి విషయం. ఇది చాలా గొప్ప విషయం కూడా. దీని వెనక చాలా రహస్యం దాగి ఉంది. అంటే పురోహితుడు, పూజారి ప్రజల కోసం వేచి ఉండడం, ఆయన ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా భావించుకోవడం వల్ల అలా సేవ చేస్తాడు. మనిషి జీవనానికి ఆహారం ముఖ్యం. ఆ రోజుల్లో నీరు ఎక్కడ దొరికేదంటే నదుల దగ్గరే దొరికేది. సాధారణంగా గ్రామాలన్నీ నదుల ప్రాంతాల్లోనే ఉండేవి. ఈ నదే లేకపోతే మన జీవితమే లేదు అన్న ఉద్దేశంతో నదులను గౌరవించడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నారు. అది హిందూ సంస్కృతిలో ఒక భాగంగా ఉంది. సకల జీవనానికి మొట్టమొదటి ఆధారం నీరు కాబట్టి ఆ నీటినిచ్చే ఆ నదుల్ని గౌరవించడం కోసం కొన్ని ఉత్సవాలు మొదలుపెట్టారు. కుంభమేళాలు, మహాకుంభమేళ ఇవన్నీ ఎందుకు జరుపుతున్నారంటే ప్రజలకు నదుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం, నీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం. నీరే లేకపోతే మానవ మనుగడే ఉండదు అన్న విషయం ప్రజలందరూ గ్రహించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే అవి ఏర్పాటు చేశారు. హిందూ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? వందలంట, వేలంట ఏదో చెప్తాం. దేవతలు ఉన్నారు, గ్రామ దేవతలు ఉన్నారు. ఇలా అనేక మంది చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడైనా నీకు నాకు మధ్య ఘర్షణ, నీ నమ్మకం వేరు నా నమ్మకం వేరు అనే వచ్చాయంటే ఒక సందర్భంలో వచ్చింది. శివభక్తులు, వైష్ణవ భక్తుల మధ్య ఘర్షణలు హిందూ మతంలో కూడా ఏర్పడ్డాయి. కానీ ఆ తర్వాత సమసిపోయాయి. హిందుత్వం అంటే అంతా ఒక్కటే అనే ఒక భావనకు వచ్చేసారు. కాబట్టి ఇక్కడ చెట్టును పూజిస్తావా, రాయిని పూజిస్తావా, శిలను పూజిస్తావా, విగ్రహాన్ని పూజిస్తావా, నదిని పూజిస్తావా, పర్వతాన్ని పూజిస్తావా, ఏ దేవుణ్ణి పూజిస్తావు, ఎలా పూజిస్తావు, ఏది ఇక్కడ అవసరం లేదు. నీ ఇష్టం, నీ మార్గంలో నువ్వు వెళ్ళు అంటుంది. మరి ఇలా ఎన్ని మతాలు చెప్తూ ఉన్నాయి? మా దేవుడే దేవుడు అంటున్నారు. మా సాంప్రదాయమే సాంప్రదాయం, మేము నమ్మేదే కరెక్ట్, మీరు అజ్ఞానులు, మీకేమీ తెలియదు అంటూ ఉన్నారు. విగ్రహారాధన గురించి కూడా నేను తర్వాత చెప్తాను మీకు. చెట్లు, పుట్టలు, విగ్రహాలు, వీటిని పూజించడం, ఆరాధించడం ఏమిటిది, రైటా రాంగా?
మంచిదా చెడ్డదా ఆ విషయాలు కూడా తర్వాత మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఇష్టం వచ్చిన కామెంట్ రాయండి, షేర్ చేయండి వీలైతే. మీకు నమస్కారం.